ఒక చిన్న ముక్క భూమాత గుండెల్ని చీల్చుకొని మహావృక్షంలా మారగలదు. ఒక చిన్న ప్రమిద కోటి దీపాలను సైతం వెలిగించగలదు అన్నది ఎంత సత్యమో అలాగే మన సంస్థ కూడా ఒక చిన్న విత్తనంతో మొదలైన ఈ సంస్థకు మా డైరెక్టర్ డాక్టర్ జేసీ రుద్రపాటి గారైతే దానిని బోధి వృక్షంగా తీర్చిదిద్దేలా కృషి చేసింది మా ఇన్ఛార్జ్ మరియు కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి గారు. వారి ఆధ్వర్యంలో వీరి పర్యవేక్షణలో ఎంతో నిడాంబరంగాను మరెంతో ఉత్సాహంగాను మునుముందుకు సాగిపోతున్న సంస్థే సాయి మేధా కోటి హైదరాబాద్. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా టీజీఈ సెట్ లో 2025 ఫలితాల్లో మా త్రిబుల్ ఈ బ్రాంచ్ విద్యార్థుల విజయకేతనం. వీరు టాప్ 10కి గాను 8 స్టేట్ ర్యాంకులు అలాగే టాప్ 50లో 39 ర్యాంకులు సాధించింది. అలాగే ప్రతి బ్రాంచ్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించి ఈ సెట్ అంటేనే సాయి మీద, సాయి మీద అంటేనే సక్సెస్ అనేలా ప్రపంచానికి చాటి చెబుతున్న సంస్థ మన సాయి మేధా కోటి హైదరాబాద్. Hello and welcome everyone. This is Mohammed Inzamam from Sai Medha ESET Coaching Center, Koti, Hyderabad. Today in our Sai Medha Koti, Hyderabad studio, we are having Tribly Branch State second ranker, Mr. R. Vishnu Vardhan. First of all, I would like to congratulate him on behalf of entire Sai Medha team to score the state second rank in the entire Telangana from the Tribly branch. So congratulations, Vishnu Vardhan. Thank you, sir. So how are you feeling today in the studio? Tell about something and give your introduction to all our viewers. Today atmosphere is very energetic. Today is very nice and I'm really happy for getting second rank in ESET. నా పేరు వచ్చేసి విష్ణువర్ధన్. నేను మాస్టర్ ట్యాంక్ పాలిటెక్నిక్లో డిప్లొమా కంప్లీట్ చేశాను త్రిబుల్ బ్రాంచ్లో. స్కూలింగ్ వచ్చేసి 10th క్లాస్ వరకు వరంగల్లో సెయింట్ పీటర్స్ పబ్లిక్ స్కూల్లో చేశాను. అక్కడే మాకు సోషల్ టీచర్ ఉండే సల్మా మ్యామ్. ఆమె డిప్లొమా 10th తర్వాత పాలిసెట్ ఉంటుంది మనకి. ఆ పాలిసెట్తోని మళ్ళీ సెకండ్ ఇయర్ బీటెక్ డైరెక్ట్ చేయొచ్చు ఇంటర్ చేయకుండా అని ఇట్లా గైడ్ చేశారు. సో నేను అప్పుడు 10th క్లాస్ తర్వాత పాలిసెట్ ఎగ్జామ్ రాసి మాస్టర్ ట్యాంక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుని త్రిబుల్లో జాయిన్ అయ్యాను అప్పుడే. సో అప్పటి నుంచే అప్పుడు ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు మా సీనియర్స్ కురోజ్ కోచింగ్ వెళ్తుండే సాయి మేధా కోచింగ్కి. సో అంటే వాళ్ళు చెప్పారు సాయి మేధా కోచింగ్ బాగుంటుంది, ఇలా ర్యాంక్స్ వస్తున్నాయి అని కొంచెం గైడ్ చేశారు. సో నేను అప్పుడు సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యాను. సెకండ్ ఇయర్ నుంచి సాయి మేధాలో జాయిన్ అయ్యాను. సెకండ్ ఇయర్ నుంచే నువ్వు స్టార్ట్ చేసినావు నీ జర్నీ. స్టార్టింగ్లోనే నీ పాలిసెట్లోనే నీకు ర్యాంక్ ఎంత వచ్చింది? పాలిసెట్ నుంచి యూ సెడ్ యూ హ్యావ్ గాట్ ద ట్రిబుల్ బ్రాంచ్. సో ట్రిబుల్ ఎందుకు చేయాలి రిగార్డింగ్ దట్ పాలిసెట్ ర్యాంక్ అండ్ ట్రిబుల్ యువర్ జర్నీ స్టార్టెడ్ విత్ ఎలక్ట్రికల్. సో రిగార్డింగ్ దట్ ఫ్యూ పాయింట్స్. పాలిసెట్లో నాకు 1500 ర్యాంక్ వచ్చింది. త్రిబుల్ ఏం తీసుకున్నానంటే అంటే స్కూల్లో టీచర్స్ గైడ్ చేశారు, ఇట్లా కొన్ని ఆపర్చునిటీస్ బాగుంటాయి గవర్నమెంట్ జాబ్స్కి, ఏఈ సబ్ ఇంజనీర్ ఇట్లా చాలా జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ సిఎస్కి వెళ్తున్నారు కానీ త్రిబుల్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పిళ్ళు. సో ట్రిబుల్ డిప్లొమా అయిపోయిన తర్వాత సబ్ ఇంజనీర్ ఎగ్జామినేషన్స్కి ఎలిజిబుల్ మీరు? ఎలిజిబుల్. డిప్లొమా తర్వాత సబ్ ఇంజనీర్ జాబ్స్ రాయొచ్చు. సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ రాయొచ్చు. డిప్లొమా బేస్ చేసుకుని మనకు టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, జేఈ ఉంటాయి, జూనియర్ ఇంజనీర్, ఎస్ఎస్సి, జేఈ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ బోర్డ్. సో 10th క్లాస్ నుంచే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఇవ్వాలి.
డెఫినెట్ నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు నువ్వు కూడా ఖచ్చితంగా నీ స్కూలింగ్లో కానీ నీ స్టేట్లో నీ డిస్ట్రిక్ట్స్లో కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి టు ద 10th class స్టూడెంట్స్ దట్ ఎస్ ఆఫ్టర్ ద 10th class if you take the diploma and from the diploma if you take the EEE branch after the completion of diploma itself you will be eligible for diploma based government jobs. సాయి మీద కోటి హైదరాబాద్లోనే మీకు డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ EEE బ్రాంచ్కి సబ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ కోచింగ్ ఎస్ డెఫినెట్లీ మన దగ్గర అవైలబుల్ కూడా ఉంది. సో ఈ గవర్నమెంట్ జాబ్స్ ఎస్ఎస్సి జేఈ సబ్ ఇంజనీర్ డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి డిప్లొమా ఈ సబ్ ఇంజనీర్కి సిలబస్ ఈసెట్ సిలబస్తో కంపేర్ చేస్తే ది సబ్ ఇంజనీర్ సిలబస్ ఈజ్ వెరీ లెస్. ఓకే, ఈ సెట్ లో ఇంజనీరింగ్ లో మీకు ఒక 10 సబ్జెక్ట్స్ ఉన్నాయంటే సబ్ ఇంజనీర్ లో ఆ 10 సబ్జెక్ట్స్ కూడా లేదనుకుంటా కదా. సో వాట్ ఆర్ ద మెయిన్ సబ్జెక్ట్స్ ఇన్ ద ESET EEE that is going to be utilized for your sub engineer also? ఆ సబ్జెక్ట్స్ గురించి నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ టాపిక్స్ గురించి చెప్పు అండ్ హౌ యూ మేనేజ్ టు గెట్ దట్ సబ్జెక్ట్స్ ఇన్ ద సాయి మీద కోటి హైదరాబాద్. ఈ సెట్లో ఇంకా సబ్ ఇంజనీర్లు అయితే సేమ్ ఏముంటాయంటే మన మిషన్స్ ఉంటాయి, ఏసీ మిషన్స్, డీసీ మిషన్స్, పవర్ సిస్టమ్స్ ఇవన్నీ కామన్ ఉంటాయి పక్క, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇక్కడ మన సాయి మీదలో ఆఫ్లైన్ ఉంటాయి, ఆన్లైన్ ఉంటాయి. నీ అవైలబిలిటీ బట్టి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచి సార్ అంటే పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు. సో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నువ్వు సాయి మీదలో ఇష్టపడి ఈ సబ్జెక్ట్ నీకు మంచిగా అర్థమైంది, ఆ సబ్జెక్ట్ ఏంటి దాని గురించి చెప్పు. సింక్రోనస్ మిషన్స్ అండ్ ఇండక్షన్ మిషన్స్ అంటే అది ఆన్లైన్లో విన్నాను. ఆన్లైన్లో. సో యూ జాయిన్ ఇన్ ద సాయి మీద కోటి హైదరాబాద్ ఇన్ సెకండ్ ఇయర్ ఇన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బ్యాచ్? అంటే ఆఫ్లైన్ ఒక 1 month వరకు వచ్చాను, కానీ టైం సరిపోతలేని ఆన్లైన్ ఫిక్స్ అయింది. సో ఆన్లైన్ బెటరా ఆఫ్లైన్ బెటరా నీకేమనిపించింది? ఇక్కడ దగ్గర ఉంటే ఆఫ్లైన్ బెటర్, కానీ టైం వేస్ట్ అంటే జర్నీకి టైం చాలా వేస్ట్ అవుతుంది సిటీలో. దూరం ఉన్న వాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆన్లైన్. సో ఆన్లైన్ లో ఏ విధంగా ఉన్నాయి మన దగ్గర దాని గురించి అంటే వీడియో లెక్చర్స్ ఏ విధంగా యూజ్? ఆన్లైన్ ల్యాబ్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి టెస్ట్స్ ఉంటాయి, డైలీ టెస్ట్స్, వీడియోస్, పీడిఎఫ్స్, టాపర్ నోట్స్ ఇట్లా చాలా ఉంటాయి. సో అది చాలా హెల్ప్ అవుతాయి. సో ఇవన్నీ నువ్వు యూటిలైజ్ చేసుకుని సింక్రోనస్ మెషిన్స్కి, ఏసీ డిసి మెషిన్స్కి సబ్జెక్ట్స్ ఇంప్రూవైజ్ అయినావా? సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ ఏ విధంగా రాసినావు? మిడ్ ఎగ్జామ్స్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్లో 9.7 points వచ్చినాయి. అప్పుడు నేను అకాడమిక్స్కి క్లాసెస్ అయినాను సాయి మీద ఆన్లైన్ క్లాసెస్. మళ్ళీ ఇదే అకాడమిక్ సబ్జెక్ట్స్ నీకు ఈ సెట్లో ఏ విధంగా యూజ్ అయినాయి? ఆల్రెడీ నువ్వు ఒకసారి అయితే విన్నావు, మళ్ళీ ఈ సెట్కి మళ్ళీ ఇంకోసారి వినే ఉంటావు. సో ఈ సెకండ్ ఇయర్ నుంచి విన్న వల్ల నీకు థర్డ్ ఇయర్లో ఈ సెట్కి ఇది యూజ్ అయిందా? చాలా యూజ్ అవుతుంది. సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ చాలా అవే ఎక్కువ పోర్షన్ ఉంటాయి మనకి ఈ సెట్లో. సో ఎస్ మై డియర్ స్టూడెంట్స్, యూ హ్యావ్ టు నో దట్ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఆర్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఇన్ యువర్ ఈసెట్ సిలబస్. ఈసెట్ సిలబస్ లో మీకు ఎంపీసీతో పాటు ఇంజనీరింగ్ ఉంటుంది కాబట్టి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ లోనే ఎవరైతే ఫౌండేషన్ కరెక్ట్ గా వేసుకుంటారో ఫైనల్ ఈసెట్ ఎగ్జామినేషన్ లో ఇంజనీరింగ్ కూడా వాళ్ళు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సెకండ్ ఇయర్ అయిపోయినాక, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిపోయినాక, ఫైనల్ ఇయర్ ఇన్ ద ఈసెట్ ఎగ్జామినేషన్ హౌ యూ మేనేజ్డ్ టైమ్, డైలీ బేసిస్, అవర్లీ బేసిస్ ఏ విధంగా మేనేజ్ చేసినావు టైం రిగార్డింగ్ దట్? 6th సెమ్లో మనకి ఇక్కడ కాలేజ్ ఉంటుంది, దాంతోపాటు ఈ సెట్ కూడా చదువుకోవాలి కాబట్టి కొంచెం టైం మేనేజ్మెంట్ వేసుకోవాలి. డైలీ ఒక 4 hours వరకు మేము చదివిన అనుకుంటా. మార్నింగ్ 2 hours కుదిరి మళ్ళీ నైట్ 2 hours అట్లా చదివేటోనే. సో రివిజన్ బేసిస్లో ఎట్లా ఏ విధంగా? సో నువ్వు ఫస్ట్ మ్యాథ్స్ చేసినావా, సెకండ్ ఫిజిక్స్ చేసినావా, ఏ విధంగా కంప్లీట్ చేసినావా? ఎంటైర్ 200 మార్క్స్ సిలబస్ కవర్ చేసినావా, లేకపోతే నీకు ఇష్టమైన టాపిక్స్ ముందు పెట్టుకొని వెయిటేజ్ బట్టి ఏమైనా ప్రిపేర్ అయినావా? కొంచెం వెయిటేజ్ అని టాపిక్స్ అయితే మొత్తం అన్ని కవర్ చేసిన మ్యాక్సిమం. ఫస్ట్ అయితే 5th సెమ్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అప్పుడే మ్యాథ్స్ 25% ఫస్ట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ 20 daysలో అట్లా అయిపోతాయి, అవి ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి చదివేసిన. అప్పటిలోపు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిపోయింది. తర్వాత 6th సెమ్లో 6th సెమ్ సబ్జెక్ట్స్ అవన్నీ చదివేసిన. సో యూ హ్యావ్ ప్లాన్డ్ ద ఎంటైర్ 1 year ప్రాసెస్. To first half semester or 5th semester you have planned the MPC first, maths, physics, chemistry, and daily basis consistency and discipline is very much important for that. Because if someone you ask the word discipline to them, they will be thinking like, yes, we are going to be have to work hard, a lot of stress will be there in the discipline. So it's not possible for everyone. Word is very simple, discipline, but when you work on that discipline, consistency, it's not going to be possible by everyone, guys. Discipline అనేది చాలా సింపుల్ వర్డ్, కానీ వర్కౌట్ చేయాలంటే ఎంత కష్టమో దట్ స్టూడెంట్స్ హ్యావ్ టు నో దట్. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, 1 year టైం మీ దగ్గర ఉంటుంది. డిప్లొమా సెకండ్ ఇయర్ నుంచే మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే డిప్లొమా సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే థర్డ్ ఇయర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో మీకు కొంచెం టైం దొరుకుతుంది. సో ఆ టైంలో ఖచ్చితంగా సమ్మర్ బ్యాచ్ మన దగ్గర కూడా ఉంటుంది.
సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే మన దగ్గర సమ్మర్ బ్యాచ్ ఉంటుంది. ఆ సమ్మర్ బ్యాచ్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా మంది మన దగ్గర స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకుంటారు. సో ఎంపీసీ ఒకసారి 100 మార్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ టైంలో 6 మంత్స్ లోని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మిగతా 6 మంత్స్ కి మాక్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్, ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్, ప్రీ ఈసెట్ ఎగ్జామినేషన్ లో ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీ ర్యాంక్ కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో సాయి మీదాలో మన దగ్గర లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఇన్ డీటెయిల్ వీడియో లెక్చర్స్, ఇన్ డీటెయిల్ క్వశ్చన్స్ ఫ్రమ్ అదర్ సెట్ PYQs, టాపిక్ వైజ్ PYQs అనేది ఇవ్వడం స్టూడెంట్స్ కి జరుగుతుంది. సో గన్ షాట్ బిట్స్ అండ్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. అండ్ దాంతో పాటుగా ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలి. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఎగ్జామ్స్ దట్ యూ హ్యావ్ అటెంప్టెడ్? ఎగ్జామ్ అటెంప్ట్ చేసినాక నీకు ఏమైనా రాంగ్స్ వస్తే, నీకు ఏమైనా తక్కువ మార్క్స్ వస్తే, సో రిగార్డింగ్ దట్ నువ్వు ఏం చేసినావు టు ఇంప్రొవైజ్ వెల్ ఫర్ ద నెక్స్ట్ ఎగ్జామ్? ఎగ్జామ్స్ అంటే ఆన్లైన్లో రాసినాను చాలానే, కాకపోతే ఫస్ట్లో తక్కువ మార్క్స్ వస్తుండే. సో మళ్ళీ ఎందుకు ఇట్లా తక్కువ వస్తున్నాయని అంటే మళ్ళీ టాపిక్లో ఏమైనా తప్పిందా లేకపోతే అంటే అట్లా చెక్ చేసుకొని లెక్చరర్స్ని ఇట్లా గూగుల్ని అంతా చెక్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి నోట్స్ అంతా ప్రిపేర్ అయ్యి రాసుకుంటూ అట్లా మళ్ళీ అటెంప్ట్ చేస్తుంటే కొంచెం మంచి మార్క్స్ వస్తుండే. సో అట్లా సో ఫైనల్లీ యూ గాట్ అ వెరీ గుడ్ స్కోర్. సో మనకు ట్రిపులీలో స్టేట్ ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ కావాలి? నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? నీకు దేంట్లో తక్కువ వచ్చినాయి అంటే ఎందుకు తక్కువ వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి అంటే ఎందుకు ఎక్కువ వచ్చినాయి? రిగార్డింగ్ దట్ టు ద స్టూడెంట్స్, సో దట్ డెఫినెట్లీ దే విల్ బి ఫాలోయింగ్ అండ్ నెక్స్ట్ ఇయర్ దే విల్ బి గెటింగ్ వెరీ గుడ్ ర్యాంక్స్. నాకు టోటల్ 122 వచ్చినాయి. దాంట్లో ఇంజనీరింగ్లో 58, ఫిజిక్స్లో 22, కెమిస్ట్రీలో 18, సో మ్యాథ్స్లో వచ్చేసి 24 వచ్చినాయి. దాంట్లోనే కొంచెం తక్కువ వచ్చినాయి ఎందుకంటే లాస్ట్లో నాకు టైం సరిపోలేదు మ్యాథ్స్. సో అది కొంచెం ప్రాబ్లం అయింది ఎందుకంటే ముందు కొంచెం అంత ఎంత టైం దేనికి స్పెండ్ చేసినావు? ఫైనల్ ఈసెట్ ఎగ్జామినేషన్ రోజు ఇంజనీరింగ్ ఎంత టైం ఇచ్చినావు, ఫిజిక్స్ కి ఎంత, కెమిస్ట్రీకి ఎంత, మ్యాథ్స్ కి ఎంత? రిగార్డింగ్ దట్ మన టోటల్ టైం ఎంత ఉంటుంది? టోటల్ టైం 180 minutes ఉంటుంది, అంటే 3 hours ఉంటుంది. సో 3 hours లో ఇంజనీరింగ్ కి ఎంత టైం ఇచ్చినావు, మ్యాథ్స్ కి, ఫిజిక్స్ కి ఎంత ఇచ్చినావు? రిగార్డింగ్ దట్ ఒకవేళ నువ్వు ఎంత ఇచ్చినావు, వాళ్ళు ఎంత ఇవ్వాలి ఒకవేళ ఇంకా మంచి మార్క్స్ రావాలంటే? నేనైతే ఫస్ట్ ఫిజిక్స్ స్టార్ట్ చేసిన. ఫిజిక్స్ ఒక 30 minutes పడింది అనుకుంటా. కెమిస్ట్రీ 20 minutes అయిపోయింది. సో దానికి 1 hour అయిపోయింది అనుకో ఫిజిక్స్ కెమిస్ట్రీకి. ఇంకా కోర్కే 1.5 చాలా అట్లా పడ్డది టైం దానికి. So more than 2.5 hour times you have given for physics, chemistry and engineering. Engineering కే కొంచెం ఎక్కువ టైం అయిపోయింది. సో మ్యాథ్స్ కి నీకు 20 minutes కంటే ఎక్కువ టైం దొరకలేదు. సో అందుకే మ్యాథ్స్ లో ఎన్ని వచ్చినాయి? 24. మ్యాథ్స్ లో 24 మార్క్స్. ఒకవేళ ఇంకా 30 minutes మ్యాథ్స్ కి స్పెండ్ చేస్తే మ్యాథ్స్ పేపర్ ఏమైనా హార్డ్ వచ్చిందా? లేదు, మ్యాథ్స్ అయితే చాలా ఈజీ వచ్చిందని టైం సరిపోలేని ఏదో పెట్టినాయా. So okay, my dear student, this is very important point that you can collect from Tripoli State Ranker, that time management is very, very, very important. If time is there, mathematics is not hard, it's going to be time consuming. సో మనం ఇంజనీరింగ్లో కొంచెం టైంని తక్కువ చేసి ఇంజనీరింగ్ మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా యూ విల్ బి డూయింగ్ ద ఇంజనీరింగ్ విదిన్ 30 minutes, 40 minutes టు maximum 1 hour. సో maximum 1 hour ఇంజనీరింగ్కి, maximum 1 hour ఫిజిక్స్ కెమిస్ట్రీ, maximum 1 hour యూ కెన్ గివ్ ఫర్ మ్యాథమెటిక్స్ టూ. ఒకవేళ మ్యాథమెటిక్స్కి 1 hour if he has spent, definitely he could have gone more than 140 and 145 marks too, but still 120 plus is a very good mark score. And integrated rank ఎంత వచ్చింది నీకు? ఇంటిగ్రేటెడ్ 168. Integrated 168 because your total score is somewhat low. If it is around some 135 or 145, then definitely you will be there in below top 20. Top 20 లో వచ్చే అవకాశం కూడా ఉంది, కానీ టైం మేనేజ్మెంట్ వల్ల పాసిబుల్ కాలేదు. ఓకే, లెట్ ఇట్ బి. దిస్ హ్యాపెన్స్ every time. But next version of his life, when he's going to be writing some other competitive examination, JEE, sub-engineer, AE, what is your aim regarding that? So what in that competitive examination, you should not make that mistake, and definitely you'll be performing well there. So regarding your aim, something to the viewers. నా aim IAS అవ్వాలని ఉండే. Indian Administrative Services, UPSC, one of the toughest examination in the entire India, toughest interview also. So first interview you are giving here. Yes, that should be definitely one day he's going to be interviewing. He's going to be selected for the interview of IAS. I wish you all the best for that. And before that interview, I'm going to interview one more time for your practice interview for IAS. And you will be representative of Sai Mida, you will be representative of your town, Warangal, and representative of Masab Tank, and representative of definitely the entire India. So I wish you all the best for that. Definitely one day you are going to be reaching your aim, your goal, and your milestone will be achieved one day. So at last, what is the importance that
you find in yourself habituate some habit that sir, if this habit is cultivated in the students, definitely they can also perform well in the final examination regarding that to the juniors. అట్లా అంటే ఎగ్జామ్స్ ఇప్పుడు ఉన్నాయి అనుకో, ముందు అంటే వన్ వీక్ ముందే ఒక 8 hours 10 hours అట్లా అవుతే కాని పని అది. సో అట్లా కాకుండా 1 year ముందు నుంచే షార్ట్ అంటే రోజు ఒక 2-3 hours అట్లా స్పెండ్ చేసినా కానీ చాలా సిలబస్ కవర్ అవుతుంది, నువ్వు కాన్ఫిడెన్స్ గా ఎగ్జామ్ రాయొచ్చు. Slow and steady wins the race. So start your preparation as early as possible. రోజు కొంచెం అయినా సరే చదవాలి పక్క. Definitely, if you are going to be people usually tell that it's competitive examination is not hard. Competition examination is so easy as to drink a cup of a tea, but you have to drink that cup of a tea for minimum around 2 years. Yes. Okay, so slow and steadily you have to win the race, guys. So if the students prepare starting from the first year onwards, because in the first year only we will be having the maths, physics and chemistry, so they will be getting benefit for the ESET examination. ఎస్ సార్, అట్లే అంటే అకాడమిక్స్లో వాళ్ళు చెప్పేటప్పుడే మనం ఈ సెట్ బిట్స్ ప్రాక్టీస్ చేసినాం అనుకో, యూజ్ అవుతుంది చాలా. Definitely use అవుతుంది. So juniors, mark these words, guys. Second year preparation కాదు, సాయి మేధాలో మన దగ్గర ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేపిస్తున్నాం మనం. దట్ ఈస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకు ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచే మనకు 100 marks ఉన్నాయి. సో ఇఫ్ దే ప్రిపేర్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్, డెఫినెట్లీ దే విల్ బి పర్ఫార్మింగ్ వెల్. ర్యాంక్స్ వస్తున్నాయి మనకు, ర్యాంక్స్ తో పాటు ఖచ్చితంగా స్కోర్ ని కూడా బిల్డప్ చేయాలి అని సాయి మీద ఒక ఆశయం. 190+, 200 లో 190+ రావాలి. One day definitely we are going to be getting that with all the motivation from the seniors, from the faculty members, from our team, and definitely that one day it's going to be possible. So my dear students, make sure that you should be gathering the maximum information from the all seniors. Collectively write these important points in your notes, write the subject notes, short notes, write examination well, prepare for your ESET examination with mock test series, and don't forget to attempt the level 1, level 2, level 3 types of bits and gunshot bits which is provided by the Sai Medha Koti Hyderabad in the app saimedha.in. So last lo మీ పేరెంట్స్ గురించి కానీ ఒక మోరల్ వాళ్ళకి ఇచ్చే, అంటే ఇది ఫాలో చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అని. పేరెంట్స్ గురించి అంటే చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే ఎప్పుడు అడిగినా అంటే మార్క్స్ ఎట్లా వచ్చినాయి, అట్లా ఏం ప్రెషర్ ఏం లేకపోతుండే, నీకు ఇష్టం వచ్చినట్టు చదువు అని ఫ్రీ ఇచ్చి పెడుతుండే. సో ఒక సపోర్ట్, ఒక బ్యాక్ బోన్ అనేది ఖచ్చితంగా పేరెంట్స్ తో మనకు వస్తుంది. టీచర్స్ కూడా చాలా గైడ్ చేస్తుండే, ఇట్లా చదువు, ఇట్లా కెరియర్. సో ఈ మాసప్ ట్యాంక్ వాళ్ళకు ఒక ఖచ్చితంగా ఒక ఏమంటారు, ఒక ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఉంటుంది seniors తో, that from every college seniors will be having a definitely great influence on the juniors. ఈ మాసప్ ట్యాంక్ అంటే నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో a మాసప్ ట్యాంక్ స్టూడెంట్, that seniors are going to be definitely, పేరెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీస్ ఉంటారు, సీనియర్స్ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. దట్ ఈస్ ఖచ్చితంగా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ముందే నుంచే మనం ప్రిపేర్ కావాలి ఈసెట్ ఎగ్జామినేషన్ కి. సో మీరు సీనియర్స్ ని కూడా గైడ్ లాగా తీసుకుంటూ మీరు ఈసెట్ ప్రిపరేషన్ కాదు, డెఫినెట్లీ లైఫ్ లో మీకు ఏ సక్సెస్ కావాలన్నా సరే ఎవరు ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, మీ పేరెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, గైడ్ కావచ్చు, మీకు పర్సనల్ ఇన్స్పిరేషన్ ఎవరైనా కావచ్చు, సో వాళ్ళని తీసుకొని వాళ్ళ ఏదైతే మంచిగా ఉంటుందో ఖచ్చితంగా అది గ్యాదర్ చేసుకొని అండ్ యూ ట్రై టు బికమ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. టిల్ దెన్ గైస్, దిస్ ఇంటర్వ్యూ, దిస్ పాడ్కాస్ట్ definitely have given you a lot more information to prepare for the ESET and competitive examination in your life. Definitely we follow చేసుకుంటూ సక్సెస్ అవుతారని ఆశిస్తూ, this is Mohammed Inzamam with Tribly second ranker signing off, and don't forget to subscribe and press the bell icon to be notified for every update from the Sai Medha Hyderabad. Till then, keep watching, keep learning with saimedha.in.